అసలు మీకు కన్న కూతురు కంటే తాగడమే ముఖ్యమా? ఒక్కరోజు తాగకపోతే నష్టపోతారా? ఎంతో బాధ్యతగా ఒక పెద్ద కంపెనీని నడుపుతున్నారు. అందులో కనీసం 100 బాధ్యత కూడా మీ కన్న బిడ్డ మీద లేదా? స్టాప్ ఇట్! ఏ దిక్కు లేక ఆశ్రయం కోరి వచ్చావు. నీ అవసరం తీరాక మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళిపో. అసలు నువ్వు నోరు తెరిచి అడిగితే ఎంత కష్టమైనా మీ డాడీ కాదనరు. అయినా బిడ్డ కోసం నీలో నువ్వు మదన పడుతున్నావే గాని ఎందుకు మీ డాడీని కనీసం ఒక్క మాట కూడా అడగడం లేదు? నీ వెళ్తున్నానాయా? ఎక్కడికమ్మా? తెలీదాయా. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. కానీ ఇక్కడ ఉండకూడదనే విషయం మాత్రం అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా, రాత్రి బాబుగారన్న మాటలకి బాధపడుతున్నావా? ఇందులో బాధపడటానికి ఏముందాయా? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నేనేదో తలదాచుకోవడానికి వచ్చిందాన్ని. నా పని నేను చూసుకోకుండా హద్దుమీరి ప్రవర్తించడం తప్పే కదాయా? ఆయన నా హద్దేంటో నాకు తెలియచేశారు. ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. ఇక ఇక్కడ నేను ఉండడం అనవసరమాయా. అందుకే వెళ్ళిపోతున్నాను. వద్దమ్మా, పొరపాటున కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నువ్వొచ్చాకే ఈ ఇంటికి ఒక కళ వచ్చింది. ఆ పసిబిడ్డ తన తల్లిని నీలో చూసుకుంటుంది. ఆ పసిబిడ్డ ఆశల మీద నీళ్లు చల్లిపోకమ్మా. ఎలా ఉండమంటావాయా? రాత్రి ఆయన ఏమన్నారో నువ్వే విన్నావుగా. నా పనేదో నేను చూసుకొని వెళ్ళమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఏ మొహం పెట్టుకుని ఉండమంటావు? ఆయనేదో తాగిన మత్తులో అలా అన్నారే కాని కావాలని కాదమ్మా. నువ్వొచ్చాక పాప ఎంత సంతోషంగా ఉందో బాబుగారికి మాత్రం తెలియదా? అలాంటప్పుడు నిన్నెందుకు వెళ్ళమంటారు చెప్పు? ఏదో ఆవేశంలో అన్నమాటలు పట్టించుకొని వెళ్ళిపోవద్దమ్మా. మమ్మీ మమ్మీ నాకు స్నానం చేపిచ్చు. ఇక నుంచి మమ్మీ నీతో పాటు ఉండదమ్మా. ఈ రోజు నుంచి నీకు అన్నీ ఆయానే చేస్తుంది. ఆయా చెప్పినట్లు బుద్ధిగా వినాలి, సరేనా? నువ్వెక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మా మమ్మీలాగే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ. నన్ను వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. లేదమ్మా, తప్పదు. ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, వెళ్ళొద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. చూసావా అమ్మా, ఆ పసిబిడ్డ ఎంతగా విలవిల్లాడిపోతుందో. ఆ పసిబిడ్డ కన్నీళ్లు చూసైనా నువ్వు నీ నిర్ణయం మార్చుకోమ్మా. ప్లీజ్ మమ్మీ, వెళ్ళొద్దు మమ్మీ. బాబు, మీరైనా వెళ్ళొద్దని చెప్పండి బాబు. రాత్రి మీరన్న మాటలకి బాధతో వెళ్ళిపోతుంది. ఉండమని చెప్పండి బాబు. వెళ్ళొద్దు మమ్మీ. ఏంటండి ఇది? రాత్రి నేనేదో తాగిన మత్తులు అన్న మాటలకి బాధపడి వెళ్ళిపోతున్నారా?
ఏంటండి ఇది? రాత్రి నేనేదో తాగిన మత్తులు అన్న మాటలకి బాధపడి వెళ్ళిపోతున్నారా? అసలు రాత్రి నేనున్న పొజిషన్లో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. దయచేసి మీరు అవేం పట్టించుకోవద్దు. మీరే పొజిషన్లో ఉన్నా నా హద్దేంటో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్న నాకు నా హద్దేంటో తెలియచేశారు. నేనుండాల్సిన చోటేంటో నాకు గుర్తు చేశారు. అన్ని మాటలు పడ్డ తర్వాత కూడా నేనిక్కడ ఉండలేను. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నా మాటలు మిమ్మల్ని ఇంతగా బాధిస్తాయని అనుకోలేదు. కానీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేనన్న మాటలు మిమ్మల్ని ఉద్దేశించి అన్నవి కావు. నాలో ఉన్న కోపానికి టార్గెట్ మీరు కాదు. ఆ పరిస్థితిలో మీరు ఎదురుపడటం, వేరెవరి మీద ఉన్న కోపం మీ మీదికి డైవర్ట్ కావటం, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. కారణం ఏదైనా కావచ్చు, కానీ మీ మనసులో నా మీదున్న అభిప్రాయమే మీ కోపంలో బయటపడింది. అయినా మీరన్న దాంట్లో తప్పేం లేదండి. మీ ఆశ్రయం కోరి వచ్చిన దాన్ని ఆశ్రయం పొంది నా దారిని నేను పోవాలే గాని మీ మీద అధికారం చెలాయిస్తే ఎలా? మీరన్న మాట కరెక్టే. ఇప్పుడు నేను వెళ్ళిపోవడమూ కరెక్టే. నేను చెప్తున్నదేంటో మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకు అర్థం కావాలి అంటే నా గతమేంటో తెలియాలి. స్వార్థపరురాలైన నా భార్య గురించి మీకు తెలియాలి. పాపకి కనీసం 2 సంవత్సరాలైనా నిండక ముందే నా చేతిలో పెట్టి అమెరికా వెళ్ళిపోయింది. దానికి భర్త బిడ్డ ఎవరూ అక్కర్లేదు. అమెరికాలో జల్సాగా బతకటమే దానికి ముఖ్యం. ఇక్కడ నా ఆస్తులన్నీ అమ్మేసి తన దగ్గరికి వచ్చేయమంటుంది. చివరికి పాపను కూడా వదిలేయమంటుంది. అలాంటి భార్యని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానని నేను బాధపడని క్షణం లేదు. ఆ బాధని మర్చిపోవటానికి ఇలా మందుకి బానిసయ్యాను. ఆ మత్తులో పాప గురించి పట్టించుకోవటం మానేశాను. నిన్న మీరు నా దగ్గరికి వచ్చి పాప కోసం నన్ను మందు తాగొద్దని చెప్పిన తర్వాత నేను నిజంగానే తాగటం మానేశాను. నేను పాపతో గడుపుతున్న ప్రతి క్షణం పాప కళ్ళలో కనిపించే సంతోషం చూసి ఇక జన్మలో మందు జోలికి పోకూడదనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో ఆ రాక్షసి మళ్లీ ఫోన్ చేసింది. మళ్లీ అదే మాట, పాపను ఆయా దగ్గర వదిలేసి వచ్చేయమంటోంది. ఇక ఆ బాధను తట్టుకోవటం నా వల్ల కాలేదు. దాన్ని మర్చిపోవటం కోసం తాగి ఆ బాధని మీ మీద ప్రదర్శించాను. అంతే, అంతకు మించి మీ మీద వేరే ఉద్దేశం నాకు లేదు. ఇప్పటికీ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఆపే అధికారం కానీ హక్కు కానీ నాకు లేవు. ఇంకొక విషయం, మీరు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటే అంతకుముందు ఒక్కసారి పాప గురించి ఆలోచించండి. మీరు వచ్చాక తనకి తల్లి లేని లోటు పూర్తిగా తీరిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే రేపటి నుంచి అమ్మ కావాలని నా బిడ్డ నా కళ్ళలో చూసే చూపులకి నా దగ్గర సమాధానం ఉండదు. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా ఆలోచించండి ప్లీజ్. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? బాబుగారు ఇంతగా ఎవరిని బతిమలాడడం నేను చూడలేదు. అది పాప కోసం బతిమాలుతున్నారు అంటే నీ అవసరం ఇక్కడ ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించు. నీ నిర్ణయం మార్చుకోమ్మా. మమ్మీ ఇక్కడే ఉంది మమ్మీ.
చూస్తుంటే ఇంద్రభవనంలా ఉంది. ఈ ఇంట్లోకి ఎలా దూరిందబ్బా? ఒకవేళ బతకడానికి ఏ దారి లేక ఈ ఇంట్లో పని మనిషిగా చేరిందా ఏంటి? దీని గెటప్ చూస్తుంటే పని మనిషిలా లేదే. ఏదో కథ నడుస్తోంది, తెలుసుకోవడం ఎలా? ఆగవే, ఇప్పుడు వంటింట్లో నీకేం పని? పనమ్మాయి కూడా రాలేదు కదమ్మా, కాఫీ పెడదామని. ఒంట్లో బాగోలేదు, రెస్ట్ తీసుకోకుండా నీకెందుకే కాఫీ గొడవ? చిన్న జ్వరానికి రెస్ట్ ఎందుకమ్మా? టాబ్లెట్ వాడితేనే తగ్గిపోతుందన్నావు. నాన్న ఏకంగా ఇంజెక్షనే చేశారు. తగ్గిపోతుందిలేమా. తగ్గిపోతుందని నాకు తెలిసే, కానీ తగ్గేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనొకదాన్ని ఉన్నాను కదా. నోరు మూసుకుని జ్వరం తగ్గే వరకు కుదురుగా కూర్చో. కూర్చో, కాఫీ నేను కలుపుతాను, కానీ నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో, సరేనా? ఇదిగో బాబు, చెప్పండి సార్. నువ్వేం చేస్తుంటావు? ఈ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ని సార్. ఎంతకాలం నుంచి? ఈ కాలనీ కట్టినామని తెలుసు సార్. అయితే నువ్వే కరెక్ట్. ఈ ఏరియాలో అద్దెలు ఏమైనా దొరుకుతుందా? ఈ ఏరియాలోనా? చాలా కష్టం సార్. నిన్ను చూస్తుంటే ఈ ఏరియా మొత్తం బాగా తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నావు. నువ్వు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ ఏరియాలో వెతకడం వేస్ట్. మొత్తానికి అనవసరంగా తిరిగే బాధ తప్పించావు. చాలా థ్యాంక్స్. ఇదిగో ఇదుంచు. వద్దు సార్. ఉంచవయ్యా. వద్దు సార్, నాకెందుకు? పర్లేదు, తీసుకోవయ్యా. నిన్ను చూస్తుంటే ఎందుకో ఇవ్వాలనిపిస్తోంది. పోనీ నేను ఇచ్చే డబ్బులకి నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ తక్కువ నువ్వు ఫీల్ అయితే ఏదైనా ఇంకో ఇన్ఫర్మేషన్ ఇద్దు గాని లెక్కకి లెక్క సరిపోతుంది కదా. ఆ? అది ఇప్పుడు చెప్పు. ఇందాక ఆ ఇంట్లోకి ఇద్దరు వెళ్ళారే, అందులో చిన్నావిడికి పెద్ద ఆవిడ ఏమవుతుంది? పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మగారు, చిన్న ఆవిడ వాళ్ళ కూతురు. కూతురా? అంటే తల్లి కూతుర్లు ఎప్పటి నుంచి? అదేంటి సార్, వాళ్ళిద్దరు తల్లి కూతురు అని చెప్తుంటే ఎప్పటి నుంచి అడుగుతారేంటి? అదే ఇందాక నువ్వు చెప్పావు, మర్చిపోయాను. ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? అదే సార్, ఈ కాలనీ కట్టినప్పటి నుంచి సార్. ఆవిడ పేరేంటి? ఆవిడ తల్లి పేరా కూతురు పేరా? కూతురు పేరయ్యా? హారిక సార్. హారిక పేరు చాలా బాగుందయ్యా. అవును, ఆవిడికి పెళ్ళయిందా? అయ్యింది సార్. లవ్ మ్యారేజ్. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ మొగుడుతో గొడవపడి తిరిగి ఇండియాకి వచ్చేసింది. మీ దగ్గర ఇవ్వడానికి ఇంకో 100 ఉందేమో కానీ నా దగ్గర చెప్పడానికి ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు సార్. అయినా వాళ్ళ వివరాలన్నీ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు సార్? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఈ ముక్క నువ్వు సమాధానాలు చెప్పకముందు అడిగి ఉండాల్సింది. ఇప్పుడు ఎలా చెప్తాననుకున్నావు? చూస్తుంటే పెద్ద వెరిబాగులోళ్ళ ఉన్నవే. నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ పెళ్ళాలంటే ఆడదాన్ని నువ్వు చూడడం ఏంటి? నువ్వు దాని వెంట పడడం ఏంటి? అదో పెద్ద డాక్టర్ ఇంట్లో ఉండడం ఏంటి? పైగా అమెరికా నుంచి అది మొగుడిని వదిలేసి వచ్చిందంటున్నావు. నువ్వెవరిని చూసావో, నీతో వాడేం చెప్పాడో, నువ్వేం విన్నావో, ఆయన అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండడానికి ఇదేమన్నా గంగామంగ సినిమా అనుకున్నావా? అది అమెరికా నుంచి వచ్చిన గంగో లేకపోతే నా పెళ్ళ మంగో నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నది మాత్రం నిజం. నువ్వు చేస్తున్నది కరెక్టో కాదో ఇంకొకసారి ఆలోచించు. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. చూడ్డానికి బంగారు బాతులా ఉందా ఫ్యామిలీ? చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాను చెప్పు. ఒకవేళ అది నిజంగా నా పెళ్ళామే అనుకో, నేను జాక్పాట్ కొట్టినట్టే. లేదు, అది నా పెళ్ళంలా ఉండే ఇంకో అమ్మాయి అనుకో, అప్పుడు వర్కౌట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ముందు అది నా పెళ్ళమో కాదో కనుక్కొని వస్తానుండు. ఎక్కడ
తులసి